ఒక ఊరిలో ఒక పెద్ద గజి దొంగ ప్రవేశిస్తాడు. ఆ దొంగ ఊరు ప్రజలను మాయ చేసి డబ్బు, ధనము, నగలు అన్ని దొంగతనం చేసి బతకాలనుకుంటాడు. అలా చేస్తూ ఉండగా ఆ ఊర్లో పిల్లలు ఈ దొంగని గమనించి జరిగినదంతా పెద్దలకు చెప్తారు. ఆ ఊరిలో పెద్దలందరూ వచ్చి ఈ దొంగను పట్టుకొని బాగా కొడుతూ ఉండగా ఆ దొంగకు జ్ఞానోదయమయ్యి పశ్చాత్తాపపడి కష్టపడి బ్రతుకుతాను, మీ వస్తువులు ఇవన్నీ తీసుకోండి అని చెప్పి ఇచ్చేస్తాడు. అయినా కానీ ఎవ్వరూ ఆగరు, కొడుతూనే ఉంటారు. ఈలోగా సాధుబాబా వచ్చి చేసిన పనికి సిగ్గుపడుతూ తను పశ్చాత్తాప చెంది మీవన్నీ ఇచ్చేసాడు కదా, వదిలేయండి అంటారు. ఎవ్వరూ వదలరు. ఇక వదలకపోతే బాబా గారు ఇలా అంటారు, మీలో పుట్టిన కానించి ఇప్పటి వరకు ఒక్క దొంగతనము, ఒక అబద్ధము చేయని వారే ఆయనకు శిక్ష వేయాలని చెప్తారు. అలా చెప్పగానే అందరూ ఆగిపోయి భగవంతుని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటారు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష గొప్పది అని స్వామీజీ వాళ్లకు నిరూపించారు.